బాలీవుడ్లో మాస్ హీరో ఎవరంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. ఇవాళ సల్మాన్ ఖాన్ బర్త్డే. ఈ వీడియోలో సల్మాన్ ఖాన్ బయోగ్రఫీ తెలుసుకుందాం. 1965 డిసెంబర్ 27న బాలీవుడ్ స్క్రీన్ రైటర్ సలీం ఖాన్, సుశీలా చారక్ దంపతులకి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జన్మించారు సల్మాన్ ఖాన్. ఆయన పూర్తి పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్. తల్లిదండ్రులు హిందూ, ముస్లింకి చెందినవారు కావడంతో ఆయన రెండు సాంప్రదాయాల్ని పాటిస్తారు. అన్ని పండుగలని తన నివాసంలో ఘనంగా జరిపిస్తారు. సల్మాన్ ఖాన్ పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్లోని అలకోజాయ్ పస్తూన్ తెగకి చెందినవారు. భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న సమయంలో వీరు మధ్యప్రదేశ్లోని ఇండోర్కి వలస వచ్చారు. ముంబై, గ్వాలియర్లలో సల్మాన్ ఖాన్ విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇక 1988లో ఫలాక్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ రంగ ప్రస్థానాన్ని ప్రారంభించారు సల్మాన్ ఖాన్. ఆ తర్వాత చిన్నా చితకా పాత్రలతో హీరో స్థాయికి చేరారు. మైనే ప్యార్ కియా, సనం బేవఫా, సాజన్ చిత్రాలతో యూత్లో తిరుగులేని స్టార్డమ్ని సంపాదించుకున్నారు ఆయన. ఆ తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్లో అదే కన్సిస్టెన్సీ ఫాలో అవుతూ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ స్థాయికి చేరుకున్నారు. 50+లోనూ నేటికి కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ప్రతి హీరో కూడా తమ తమ సినిమాల్లో సల్మాన్ ఖాన్ గెస్ట్ అపీరియన్స్ కోరుతున్నారు. దానికి కారణం సల్మాన్ ఖాన్ తమ సినిమాలో ఉంటే ఆ సినిమా బిజినెస్ కానీ, క్రేజ్ కానీ మరో స్థాయికి వెళుతుంది అని నమ్మకం. అది సల్మాన్ ఖాన్ స్టామినా. ఒక ఏడాదిలో అత్యధిక వసూలు సాధించిన సినిమాల్లో సల్మాన్ నటించిన సినిమాలు 10 ఉన్నాయి. ఈ ఘనత సాధించిన అరుదైన యాక్టర్గా సల్మాన్ ఖాన్ నిలిచారు. వెండి తెరపైనే కాదు, బులి తెరపై కూడా సల్మాన్ ఖాన్ ఆకట్టుకుంటున్నారు. హిందీ బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్గా ఎన్నో ఎపిసోడ్స్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇన్నేళ్ల కెరీర్లో ఆయన ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. కృష్ణ జింకల వేట, హిట్ అండ్ రన్ కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఇక తాము దైవంలా ఆరాధించే కృష్ణ జింకలని వేటాడినందుకు సల్మాన్ ఖాన్ని చంపేస్తామని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన నివాసం వద్ద కాల్పులు చోటు చేసుకోగా సల్మాన్కి సన్నిహితుడైన మహారాష్ట్ర నేత బాబా సిద్దిఖీని బిష్నోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ వ్యక్తిగత భద్రత మరింత పెరిగింది. ఇక ఇన్నేళ్ల కెరీర్లో సల్మాన్ ఖాన్ కోట్లాది రూపాయల ఆస్తుల్ని కూడగట్టారు. ఒక్కో సినిమాకి 100 కోట్ల నుంచి 150 కోట్ల మేర పారితోషికం తీసుకుంటారు సల్మాన్. ఇది కాకుండా ఎన్నో ఫేమస్ బ్రాండ్స్ కి అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తున్నారు. సల్మాన్ ఖాన్ మొత్తం ఆస్తుల విలువ 3000 కోట్ల పైమాటే. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ ద్వారా ఎన్నో సినిమాల్ని నిర్మించారు. ముంబై బాంద్రాలో గెలాక్సీ అనే అపార్ట్మెంట్ సల్మాన్ ఖాన్ కి ఉంది. దీని విలువ 150 కోట్ల పైమాటే. ముంబైలో బీచ్ సైడ్ ఇల్లు, లింక్ రోడ్లో 120 కోట్ల ప్రాపర్టీ, 150 ఎకరాల్లో అర్పితా ఫార్మ్స్తో పాటు దేశవ్యాప్తంగా 300కి పైగా ఫిట్నెస్ సెంటర్లు ఉన్నాయి. వీటికి తోడు కోట్ల విలువైన లగ్జరీ కార్లు, లగ్జరీ వాచ్లు, బ్రేస్లెట్లకి లెక్కే లేదు. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఫిల్మీ బీట్ కోరుకుంటోంది.